అప్డేట్స్. పాలిటిక్స్ గలీజ్ అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు అంటేనే ఒక రకంగా ఎలక్షన్ సీజన్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కప్పదాట్లు వేస్తుంటారు, కుప్పిగంతులు వేస్తుంటారు. ఇది కొంచెం సర్వసాధారణమే. కానీ ఈసారి మాత్రం ఆ కప్పదాట్లు, కుప్పిగంతులు చాలా జుగుప్సాకరంగా, అసహ్యకరంగా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం వరకు ఒక పార్టీలో ఉంటూ సాయంత్రం మరొక పార్టీలో, మధ్యాహ్నం డిన్నరు ఒక పార్టీ అధినేతతో చేసి సాయంత్రం డిన్నరు మరొక పార్టీ పెద్దలతో, అధినేతలతో చేసే గలీజ్ రాజకీయాలు ఇప్పుడు తయారైపోయాయి తెలుగు రాష్ట్రాల్లో. అవకాశవాద రాజకీయాలు. రాజకీయం అంటేనే సెల్ఫిష్, అవకాశవాదం. కానీ మరీ పచ్చి అవకాశవాదం ఈసారి కనబడుతోంది. పదవుల కోసం, వారి యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం, వారి యొక్క ప్రాపకం కోసం, తర్వాత జైలుకు పోకుండా ఉండటం కోసం, వారి ఆస్తుల్ని వారిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అధికార పక్షాన చేరటం, లేకపోతే పవర్ ఉన్న వాళ్ళ పక్కన చేరటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇటు అది చేర్చుకునే వాళ్ళు కూడా వారి నుంచి ఏమైనా బెనిఫిట్ వస్తుందేమో, లేకపోతే వారి నుంచి మా పార్టీకి లేకపోతే మాకి ఏదైనా లాభం వస్తుందని చేర్చుకుంటున్నారు. చాలా రాజకీయాలు ఒక సామాన్య మానవుడిగా, ఒక న్యూట్రల్ పర్సన్గా ఉన్న వ్యక్తులు జీర్ణించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది అది వేరే పని. కానీ మరీ టికెట్ వచ్చి కూడా ఆ టికెట్ను వదులుకొని వేరే పార్టీలో చేరటం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, టికెట్ రాకపోతే దూషించటం. నిన్నటి వరకు ఎదుటి వాళ్ళు పొట్టుగా తిట్టిన వాళ్ళే మళ్ళీ కలిసిపోవటం, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు అంత నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవటం. ఇలాంటివి మన దేశ రాజకీయాల్లోనే చూస్తున్నాం, ముఖ్యంగా మన ప్రాంత రాజకీయాల్లో చూస్తున్నాం. రాజకీయం అనేది మంచిది, ప్రజలకు సేవ చేసేది, ప్రజలను తమ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడేది. కానీ అటువంటి రాజకీయము చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ, అన్ని పార్టీలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలు చేసే ఆగడాలు అన్నీ నీకవు. వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే అధికార పార్టీతో చేయగలిపితే మన యొక్క పరిస్థితి బెటర్ అవుతుంది, మనం సంపాదించుకుంది నిలుపుకోవచ్చు అన్న ఇదితోటి చాలామంది చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఒక పక్కదారి పట్టిన రాజకీయాలు చేస్తున్నాయి, ఒక అసహ్యకరమైన రాజకీయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యభిచార సంబంధమైన రాజకీయాలు, సంసార పక్షంగా ఏమి లేవు, వ్యభిచార సంబంధమైన రాజకీయాలుగా ఉంటున్నాయి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గెలిపే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా, అధికారం లేకపోతే ఇబ్బంది అన్నట్టుగా ముందుకు వెళ్తుంది. నిజంగా సేవ అనేది మరుగున పడిపోయింది. రాజకీయం అంటే సేవ, ఆ సేవ చేయటమే రాజకీయం. ఆ సేవ చేసేది బదులు వారి యొక్క సేవ కోసం, వారి యొక్క ప్రాపకం కోసం, వారి యొక్క ఆస్తులను కాపాడుకొని పెంపొందించుకోవడానికే రాజకీయం ఉంటుంది తప్ప సేవ అనేది మచ్చుకైనా కనపడట్లేదు. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏ రాజకీయ నాయకులో లేదు. కొంతమంది సిగ్గువిడి చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఒక పార్టీలో ఉండి టికెట్ కన్ఫర్మ్ చేసుకొని సాయంత్రం మరొక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారు ఉంటున్నారు. సో ఈ రాజకీయాలు చాలా ఇబ్బందిగా మారిపోయినాయి, చూసే వాళ్ళకే ఇబ్బందిగా మారిపోయినాయి. ఇక పదార్థాలు, కుప్పిగంతులు కామనే, కానీ మరీ ఇంతలా జిగదారిపోయిన రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. అయితే రాజకీయం మారాలి, ప్రజలకు సేవ చేయాలి, నీతివంతమైన సచ్చీలమైన రాజకీయ నాయకులు రావాలి, వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. నిజాయితీ కలిగిన రాజకీయాలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే రాజకీయంలో నుంచి అది ఆశించటం తప్పు కాదు, కానీ రాజకీయం అంటేనే అది కదా. నిజాయితీతో, నీతితో పనిచేసి నిమ్న వర్గాలకు, అణగారిన వర్గాలకు మేలు చేసి సమాజాన్ని సమదృష్టితో పరిపాలించేవారే కదా రాజకీయ నాయకులు కావాలి. ఎవరైనా కానీ అటువంటి రాజకీయం రావాలని కోరుకుందాం.
అటువంటి రాజకీయ నాయకులు, పూర్వకాలంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా నిజాయితీగా పనిచేసేవాళ్ళు. వాళ్ళ స్వలాభం, సొంత లాభం, రాగద్వేషాలు చూసుకోకుండా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సైకిల్ మారుతుంది కదా, పాత పద్ధతులన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. రాజకీయం కూడా పాత రాజకీయం ఇప్పుడు రావాలని కోరుకుందాం. అందుకు వచ్చేలా ప్రార్థన చేద్దాం. వచ్చేలా మనం ఒక యవనస్తులు కానీ మిగతా వారు కానీ ఒక ప్రతిన భూనితే కనుక ఖచ్చితంగా రాజకీయాలు మార్పు చెందుతాయి.